హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను పునుకులు చూపించబోతున్నాను. రాయలసీమ సైడు దీన్ని బోండాలు అని కూడా అంటారు. అది ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది దోశ పిండి అండి, దోశ బ్యాటర్. అటు సైడు ఉప్పుడు బియ్యంతో ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకుంటారు. ఆ పిండితో నేను ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా సాల్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా వంట సోడా అండి, ఇడ్లీ సోడా అంటారు, అది వేసి బాగా కలిపెట్టుకోవాలండి. కరివేపాకు వేయడానికి నేను వెళ్తున్నాను మా చెట్టు దగ్గరికి. చూడండి మా చెట్టు ఎలా ఉంటుందో. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు, పెద్ద చెట్టు అండి. దానికి మళ్ళీ పిల్లలు బాగా ఫుల్గా చుట్టూ కరివేపాకు చెట్లేనండి, చిన్న చిన్నవి. ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవడమే. ఇది మా జామ చెట్టు. ఫుల్గా వర్షం పడుతుందండి. మీ సైడ్ వర్షం ఉందా లేదో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అన్నీ మిక్స్ చేసాక ఇది అండి బ్యాటరు. దోశ బ్యాటరు, ఇడ్లీ బ్యాటర్ ఇదైనా అండి. అందరూ రాయలసీమ సైడ్ ఇప్పుడు బియ్యంతో వేసుకుంటారు దోశ, ఇడ్లీ. ఆ పిండితోనే నేను ఇప్పుడు బోండాలు వేసి చూపించబోతున్నాను. అన్నీ బాగా మిక్స్ చేసేసాక మనం కొంచెం చెయ్యి తడి చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవడమేనండి. గోల్డెన్ బ్రౌన్ అయితే టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. దీనికి చట్నీ కూడా అవసరం లేదండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. చట్నీ కూడా కంపల్సరీగా కావాలి అని అయితే లేదు, ఉట్టి అయినా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. దోశ బ్యాటర్ ఇంట్లో రెడీగా ఉంటుంది మనకి ఎప్పుడు. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా వేసి పెట్టవచ్చు. నేనైతే మార్నింగ్ వేసేసానండి. పిండి అంటే పిండి కొంచెం ఉంది, ఇంకా అలా ట్రై చేద్దామని చేశానండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక మనం వేయించి తీసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా వేగిపోయినండి, బాగా వేగాయి. చూడండి మెత్తగా ఉంటాయి, పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయండి. చాలా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పల్లీల పొడి ఉంది, అల్లం చట్నీ ఉంది, కొత్తిమీర చట్నీ ఉందండి. 3 వేసుకుని మేము చూపిస్తున్నాను మీకు. దేంతో తిన్నా చాలా బాగుంటుందండి. అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఫస్ట్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.